డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ డేట్ వచ్చేసింది. మనం ఎన్నో రోజులుగా అనుకున్న వార్త అయితే వచ్చేసింది. ఈరోజు డే దగ్గర పడింది. ఈరోజు వచ్చే రిజల్ట్స్కి ఎవరు ఐఐటీలో చేరతారు, రేపు వద్దున ఆగస్టు నుంచి ఎవరు క్లాసులకు వెళతారో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు రిజల్ట్స్ రాగానే మనకి ఎన్ని గంటలకు వస్తాయి రిజల్ట్స్, ఈరోజు ఎన్ని గంటలకు వస్తాయి అంటే ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ కూడా. జేఈ అడ్వాన్స్ 2026 ఎగ్జామినేషన్ 17 అయితే ఎగ్జామినేషన్ అయ్యింది. మనకి ఇది అయిపోయింది. 21 రెస్పాన్స్ షీట్, అందరు మార్క్స్ అయితే చూసేసుకున్నారు ఆల్రెడీ. చాలామందికి మార్క్స్ 90% స్టూడెంట్స్ అందరికీ మార్క్స్ తెలుసు వాళ్ళు అంటే టెన్షన్ ఏమీ పడవలసిన అవసరం లేదు. డిస్ప్లే ప్రొవిజనల్ ఆన్సర్కి కూడా 25 వచ్చేసింది. ఫీడ్బ్యాక్ వెళ్ళినాయి 4 క్వశ్చన్ల వరకు. ఏదో ఒక బోనస్ 9వ జరిగిన 9th క్వశ్చన్, ఫిజిక్స్లో 9th క్వశ్చన్, దేనికో బోనస్ కూడా వచ్చే అవకాశం ఉంది, చూద్దాం. ఫైనల్ ఆన్సర్కి వస్తుంది. ఆన్లైన్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్కి అండ్ రిజల్ట్స్ ఈరోజు 10 గంటలకైతే వచ్చేస్తున్నాయమ్మా. స్టూడెంట్స్ అందరూ కూడా గుండె నిబ్బరం చేసుకోండి. ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే స్టూడెంట్స్ అందరికీ మార్క్స్ తెలుసు. కొంతమందికి 100 వచ్చినాయి, కొంతమందికి 150, కొంతమందికి 170 వచ్చినాయి. చాలామంది నాకు తెలిసినంతవరకు ఎంతే వచ్చినాయి. 200, 230 దాటిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. కొంతమందికి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే కొంతమంది 40 మార్కులు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 45 మార్కులు వచ్చినాయి, 66 మార్కులు వచ్చినాయి, 70 మార్కులు వచ్చినాయి. వీళ్ళందరూ ఏ విధంగా ఈ 40-45 ఎస్సీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు? లాస్ట్ ఇయర్ 37 మార్కులు ఉంది, 37 మార్కులు ఎస్సీ ఎస్టీ. 37 కంటే ఈసారి పెరిగితే వీళ్ళు కొంతమంది డ్రాప్ అయిపోయినట్టే. 37 ఉంటే కొంచెం పర్వాలా. కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అది సపరేట్ వీడియో చేద్దామా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం వీడియో చేద్దాం. ఈరోజు స్టూడెంట్స్కి కొద్దిగా టెన్షన్ వాతావరణం అయితే, ఎస్పెషల్లీ పేరెంట్స్కి కొద్దిగా టెన్షన్ వాతావరణం అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఏం కాదు, హ్యాపీగా ఉండండి, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలో ఉండాలని మన ఛానల్ తరఫున కోరుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది చేరారు. ప్రతి ఐఐటీలు, మీరు ఏ ఐఐటీలో చేరండి, ఆంధ్ర తెలంగాణ నుంచి కంపల్సరీగా దానిలో అక్కడ ఉన్న 100 మంది క్లాసులో ఒక 60 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 10 మంది తెలుగు వాళ్ళు ఉంటారు. 23 మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 10 మంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఎన్ఐటీలో కానీ IIITలో కానీ ఉండే అవకాశం ఉంది. నో ప్రాబ్లం, హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా చదువుకొని మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. మంచి CGPA సాధించండి. మేము ఐఐటీలోకి వెళ్ళాము ఇంకా సైలెంట్గా హ్యాపీగా హాస్టల్లో తిని పడుకోకుండా మంచి CGPA తెచ్చుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఈరోజు స్కోర్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ అందరికీ తెలుసు. ఇక్కడ లింక్స్ ఇస్తారమ్మా, చూడండి స్కోర్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో. లింక్స్ ఇప్పుడు పేపర్స్ అన్నీ లింక్స్ ఇచ్చారు కదా, లింక్ మనకి ఎగ్జాక్ట్గా 10 గంటలకి లింక్ వచ్చే అవకాశం ఉంది. లింక్ రాగానే ఇక్కడ లింక్ వస్తుంది, రిజల్ట్స్ లింక్ వస్తుంది. ఇక్కడ లింకు హ్యాపీగా ఇక్కడ చూసారా, మీరు ఆల్రెడీ ఇంతకుముందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, అడ్మిట్ కార్డుకి ఏ విధంగా ఉంది మనకి లింక్ 1, లింక్ 2 కొద్దిగా సర్వర్ కూడా మొరాయించే అవకాశం ఉంది. కాబట్టి మనం అడ్మిట్ కార్డు పోర్టల్కి ఉంటుంది. స్కోర్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ నంబర్లో ఇక్కడ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ముందే పెట్టుకుని తర్వాత మీరు వచ్చిన తర్వాత హడావుడి టెన్షన్ ఇవన్నీ పడే బదులు డేట్ ఆఫ్ బర్త్ రిజిస్ట్రేషన్ నెంబరు, జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇస్తే మీకు ఇక్కడ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. స్కోర్ కార్డు డౌన్లోడ్ హ్యాపీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెన్షన్ ఏం పడదు. ఇప్పుడే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని వెతికి పెట్టుకోండి, మీ మొబైల్లో కానీ ఒక పేపర్లో కానీ రాసేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈ విధంగా స్కోర్ కార్డ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. స్కోర్ కార్డ్ రాగానే పెద్దగా హంగామా ఉండదమ్మా. స్కోర్ కార్డ్ చాలా సింపుల్గా ఉంటుంది. జేఈ స్కోర్ కార్డ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. జేఈ రోల్ నెంబర్ ఉంటుంది, రోల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ రిజల్ట్ స్కోర్ ఉంటుంది. మీకు స్కోర్ కార్డ్ ఎలా ఉంటుంది చూపించారు కదా. కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఫిజిక్స్లో క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, కెమిస్ట్రీ 1 పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వస్తుంది, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫిజిక్స్లో తర్వాత కెమిస్ట్రీలో టోటల్ ఉంటుంది. ఇక్కడ ఫిజిక్స్లో టోటల్ మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మ్యాథమెటిక్స్లో టోటల్ మార్క్స్ ఉంటాయి.
ఇది పేపర్ 1లో ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, ఇది 0 ఉన్న నో ప్రాబ్లం, మనకి టోటల్ మార్క్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకి 148 స్కోర్ వచ్చేసి మనకి 157 మార్క్స్ వచ్చిందమ్మా. ర్యాంక్ కూడా మీకు ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత, ఓబీసీ ర్యాంక్ ఎంత, ఈ విధంగా డిస్ప్లే అయ్యే అవకాశం. ఎస్సీ ర్యాంక్ చూడండి, ఎస్సీ ర్యాంక్ ఇట్లా 2841. ఇక్కడ మ్యాథమెటిక్స్లో మినిమం ఎస్సీ స్టూడెంట్స్కి మినిమం సపోజ్ ఒక కెమిస్ట్రీలో 45 వచ్చినాయి ఈ స్టూడెంట్స్కి, ఫిజిక్స్లో 4 వచ్చినాయి ఫిజికల్ టోటల్. ఇట్లా బార్డర్ ఉన్నాడు, వీళ్ళకి కంపల్సరీగా ర్యాంక్ ఇస్తారనమాట. ఇక్కడ 0 ఉండకూడదు, ఎస్సీ స్టూడెంట్స్కి 0 రాకూడదు. ఇక్కడ -2 వచ్చినా పర్లేదు, కానీ 6 వచ్చినాయి, -2 మొత్తం 4 వచ్చినాయి. ఇక్కడ మ్యాథ్స్ 2లో 0 వచ్చింది ఒక స్టూడెంట్కి, నో ప్రాబ్లం, హ్యాపీగా 54 మెంబర్. లాస్ట్ ఇయర్ ఐఐటి ఈ స్టూడెంట్ ఎక్కడ చేరారంటే ఐఐటి గోవాలో, ఆ ప్రాంతంలో చేరారు. ఐఐటి జమ్మూ కానీ గోవాలో ఎస్సీ స్టూడెంట్స్ మొత్తము 54 మార్కులు వచ్చినాయి. ఇవి మార్క్స్ మనకి 54 మార్కులు వచ్చినాయి. తర్వాత వీళ్ళకి ర్యాంక్ ఇట్లా వచ్చింది. మరి ఎస్సీ ర్యాంక్ వచ్చేసి 2841. ఈ విధంగా స్టూడెంట్స్కి ఇట్లా ర్యాంక్స్ అయితే డిస్ప్లే కావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెంటర్షిప్ జారాలంటే ఎవరైనా జారవచ్చు, కొన్ని రోజులు మాత్రమే. ఇక మెంటర్షిప్ కూడా అవకాశం తగ్గిపోతుంది రాను, ఎందుకంటే డేట్ కూడా మనకి కౌన్సిలింగ్ డేట్ కూడా 2వ తారీఖు నుంచి వచ్చేస్తుందమ్మ. జోసా కౌన్సిలింగ్ 2 నుంచి, నాకు తెలిసి 2 నుంచి మీకు రిజిస్ట్రేషన్ ఇస్తారు, 2 to 8. మరి జూన్ 2 నుంచి జూన్ 8 వరకు రిజిస్ట్రేషను, మరి చాయిస్ ఫిల్లింగ్ అవకాశం ఉంటుంది. తర్వాత ఇక మరి ద్వారాలన్నీ మూసుకుపోతాయి. ప్రతి ఒక్కళ్ళు ఇక సబ్స్క్రైబ్, మరి మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. ఇక మరి రోజులైతే ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఐఐటికి సంబంధించిన డేటా, ఎన్ఐటి, IIIT, జిఎఫ్టి మొత్తం డేటా అయితే రెడీగా ఉంది. స్టూడెంట్స్ దానికి సంబంధించిన మరి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మనము 10 గంటల తర్వాత మళ్ళీ మరి కట్ ఆఫ్ గురించి మరొక వీడియోని మరి రెడీ చేస్తాను. అప్పటి వరకు కూడా మరి ఐఐటిలో సీట్లు రావాలంటే మీకు ఎక్కడెక్కడ సీట్లు వస్తాయి, ఏ ఐఐటిలో సీట్లు వచ్చే అవకాశం ఉంది, 23 ఐఐటీల్లో మరి ఎట్లా సీట్లు వస్తాయి, మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది కూడా మరి అప్డేట్ చేయటం అయితే జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.